జీవో నంబర్ 58, జీవో నంబర్ 59లో వాళ్ళ ల్యాండ్ 6 ఎకరాలు ఉంటుంది. కానీ 20 మంది పేరిట 30 మంది పేరిట చిన్న చిన్న బిట్లుగా చేసి వారికి రిజిస్టర్ చేసావు కదా కొడుక. ఇవాళ ఈ 30 గజాలని 60 గజాలని ఇల్లు కొలగొట్టి వాళ్ళ బతుకులలో మట్టి కొడితే నీకు ఏమాత్రం న్యాయం అవుతుందా నా కొడుక? వాళ్ళ కన్నీళ్ళు వాళ్ళ ఉసురు తగలదారా నా కొడుక అని చెప్పి అడుగుతా ఉన్నాయా. చూడుండ్రు ఎట్లున్నదో ఈటల రాజేందర్ ఆవేశం. అంకుశం సినిమాలో రాజశేఖర్ను ఆవేశం బూనినట్టు మస్తు ఫైర్ అవుతున్నాడు. పేదోళ్ళకి ఇండ్లు లేకుండా చేసినోడు కండ్ల ముందుకొస్తే కంటి సూపుతోనే చంపేస్తా అంత కోపం వచ్చింది ఈటల రాజేందర్కు. సరే, పేదోళ్ళ ఇండ్లు కూలగొట్టుడు తప్పే, కానీ అది ఇప్పుడు మొదలుపెట్టిన పనా? హైడ్రా పెట్టి కబ్జాలు చేసిండ్రని, చెరువులు ఆక్రమించుకున్నారని పెద్ద పెద్ద ఇండ్లు వదిలిపెట్టి పేదోళ్ళ ఇండ్లు కూలగొట్టుడు చాలా రోజుల నుంచి నడుస్తున్నది. కానీ ఇప్పుడే ఎందుకు రాజేందర్కు కోపం గింతగానం వచ్చింది? నా కొడుక, నా బిడ్డ అనేంత రేషం ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఆశించి వస్తుందనుకున్న అధ్యక్ష పదవి రాలేదు కాబట్టే ఇంతగానం కోపం వచ్చినట్టున్నదని అంటురు కొంతమంది. పార్టీ పగ్గాలు చేతికొస్తే మంచిగుండు, కార్యకర్తలను కంట్రోల్ చేసినట్టుండు, ఎప్పటికీ వార్తలల్లో నిలిచేటట్టు ఉండేది. కానీ పాపం అధ్యక్ష పదవి రాలేదన్న కోపంతో ఇంత కోపం వచ్చినట్టున్నదని అంటుర్రు. లేకుంటేంది ఎప్పటి తిరగనే సాదాసీదాగా మాట్లాడేటోడు కావచ్చని అంటుర్రు. ఇక ఇంకొందరు అవేం కాదు, ఎప్పటి నుంచో ఈటల రాజేందర్ హైడ్రా మీద పేదోళ్ళ గుడిసెలు కూలగొట్టిన దాని మీద మస్తు ఫైర్ అవుతున్నాడు. వెనకమర్ల ప్రభాకర్ ఉన్నా కూడా హైడ్రా పేరుతోని పేదోళ్ళకి ఇండ్లు లేకుండా చేస్తున్న దాన్ని గట్టిగా చెప్పిండు. ఇదే ముచ్చట మీద పార్టీ కొట్లాట చేస్తే మంచిగా ఉంటుంది అన్నట్టు చెప్పకనే చెప్పిండు ఈటల. ఇంకేమన్నాడో కూడా ఇనుండ్రి. నేను అడుగుతా ఉన్నా, 30 గజాలలో 60 గజాలలో ఇల్లు కట్టుకుంటాడు ఉన్నోడా లేనోడా? మూర్ఖుల్లారా, కనబడతలే అని చెప్పి అడుగుతున్నా. ఇంత మా ప్రభాకర్ ఒక మాట చెప్పిండు, బంజారా హిల్స్లో ఒక్కొక్క ఎకరం 50 కోట్లు 60 కోట్లు 100 కోట్లు గా భూములని నీ పార్టీ నాయకులు, డబ్బున్నోళ్ళు, కలిగినోళ్ళు, ఇవాళ అధికారంలో ఉన్నోళ్ళు ఆక్రమించుకుంటే దాన్ని రెగ్యులరైజ్ చేయడానికి ఇన్నరా 30-60 గజాలల్లా ఇండ్లు కట్టుకుంటే పేదోడు కాదా? అది కండ్లకు కనిపిస్తలేదా అంటున్నాడు. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లల్లా బాగా బలిచినోళ్ళు, నీ పాటోళ్ళు, ఆ పాటోళ్ళు, ఈ పాటోళ్ళు ఏం చేస్తలేవు, పేదోళ్ళ మీదనేనా నీ ప్రతాపం అన్నట్టు గట్టిగానే మాట్లాడిండు ఈటల రాజేందరు. మరి చూడాలి, పార్టీ అధ్యక్ష పదవి రాకున్నా బీజేపీ పార్టీలో వండుకుంటా ఇంతే కోపంతో కొట్లాడతాడో లేకుంటే గమ్మునుంటాడో ముందే చూడాలిగా.